నెల్లూరులో జనసేన పార్టీ నిర్మాణ సాధకుల సమాచార సేకరణ కమిటీ సమావేశం ఉత్సాహంగా సాగుతుంది. ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ పర్యవేక్షణలో కార్యకర్తల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఇక రాష్ట్రంలో వైసీపీ కుల రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూస్తోందంటున్న ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి నిర్మాణ సారథుల సమాచార సేకరణకు సంబంధించినటువంటి సమావేశం టౌన్ హాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్గా అబ్జర్వర్గా ఇటు నారాయణ నాయకర్ గారు కూడా ఇక్కడ ప్రస్తుతం రావడం జరిగింది. మనతో పాటు నరసాపురం ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు, ప్రధానంగా కూడా నెల్లూరు ప్రస్తుతం ఈ జనసేన పార్టీకి సంబంధించి నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యకర్తల సమావేశం జరిగింది. ఏంటి సార్ దీని యొక్క ఫుల్ అసలు ఏంటి ఈ సమావేశం ఏంటి? ఇప్పటి వరకు కూడా అనేక పార్టీలు చూసాం, కానీ కొత్తగా ఈ వరవడిక పవన్ కళ్యాణ్ గారు తీసుకువచ్చారంటారా ఏంటి? అంటే ముందుగా మరి ప్రైమ్ 9 మీడియా సోదరులకి నేను ఏదన్నా నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరితో జన సైనికుల తరపు నేను అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ 2014లో పవన్ కళ్యాణ్ గారు స్థాపించి మరి ఆ రోజున కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి పరోక్షంగా ఆ రోజు సహకరించడం చూసాం మనందరూ కూడా. మరి ఏదైతే 2019లో ఆ రోజు పోటీ చేసిన ఆ రోజు ఎమ్మెల్యే గెలవకపోయినా సరే ఓటమి చెంది పార్టీ కోసం అంటే ఓటమి ద్వారా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మరి ఏ రకంగా ముందుకు వచ్చారో మనందరం చూసి, ఏ ఒక్క సీటు లేకపోయినా సరే 5 సంవత్సరాలు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం విధ్వంసం పరిపాలన ఉందో ఆ రోజున ప్రతి సందర్భంలో ప్రతి చోటన కూడా నిలబడి ఆ రోజు అధికార పార్టీకి వ్యతిరేకంగా జన సైనికుల యొక్క సహకారంతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ కార్యకర్తలు వారందరి యొక్క సహకారంతో ఆ రోజు నిలబడి ఎన్నో రకాలైన కేసులు పెట్టించుకోవడం కూడా మనం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం ఏంటంటే ఒక మార్పు తీసుకురావాలని, రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో ఆయన పార్టీని స్థాపించి మరి ఏదైతే 2024 ఎలక్షన్ చూసుకుంటే కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించి ఇవాళ అటు తెలుగుదేశం పార్టీతో అటు బీజేపీ దాటితో సఖ్యత కుదిర్చి ఈరోజు అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన చేపట్టిన జనసేన పార్టీ ద్వారా వారి యొక్క కార్యకర్తలు మరి గతంలో కూడా చూసుకున్నాం మనం, ఏదైతే క్రియాశీల సభ్యత్వం ఉందో ఆ సభ్యత్వం ఉన్నాడు ఆ రోజు కార్యకర్త కుటుంబాలు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా 5 లక్షల రూపాయల బీమా పథకం తీసుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే కార్యకర్తలకు అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి వారికి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటాం. మరి ఈ రోజున చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క పార్టీని అభివృద్ధి స్ట్రెంగ్తెన్ చేసుకునే విధంగా మరి ఏదైతే 2012 సంవత్సరాల నుంచి పార్టీకి ఆయన వెన్నటువంటి కార్యకర్తలు అండగా ఉండే విధంగా కూడా ఈ రోజున ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని నెల్లూరు పార్లమెంట్ని నన్ను అబ్జర్వర్ని ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున ఏదైతే సాధకులు దాదాపు 28 మందితో కమిటీని ఏర్పాటు చేసి వీరి ద్వారా సమాచార సేకరణ తీసుకుని ఏదైతే కార్యకర్తలు మరి వారు ఆశిస్తున్నటువంటి పదవుల్ని, అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఆ ఎలక్షన్స్లో కూడా మరి వారికి ఏ రకమైనటువంటి బాధ్యతనిస్తే వారు ముందుకు వెళ్ళాలని ఆలోచనతోటి అంటే వారికి అన్ని రకాలుగా కూడా అండగా ఉండే విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మేము అందరూ కూడా అభినందిస్తాం. ఎందుకంటే జనసేన పార్టీకి వారి యొక్క కార్యకర్తలు ఎప్పుడు కూడా మన మిగతా పార్టీలకు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే కోట్లాది రూపాయలు కానీ లక్షలాది రూపాయలు అవసరం ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ఏ కార్యకర్త కూడా ఏది ఆశించకుండా నిజాయితీగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగానే మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి మరి ఈ కమిటీల ద్వారా వారికి ఒక గౌరవాన్ని ఇచ్చి ఇటు పార్టీని డెవలప్మెంట్ చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఏదైతే మనపై ఆస్తి వాళ్ళ కూటమికి అవకాశం ఇచ్చారో వారందరికీ కూడా అండగా ఉండే విధంగానే ఈ కూటమి ప్రభుత్వంతో సహకరిస్తూ అటు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతోటి నాయకులతో కూడా కలిసి ఎక్కడా కూడా విభేదాలు లేకుండా మరి కార్యకర్తలు అందరూ కూడా కలిసి ప్రయాణం చేసే విధంగా కూడా ఆయన ముందుకు రావడం జరిగింది. మేము ప్రత్యేకంగా ఇప్పుడు నేను కూడా నరసాపురం నియోజకవర్గాన్ని నుంచి ఒక వెనకబడిన వర్గాన్ని నన్ను ఒక ఎమ్మెల్యేగా అవకాశం పవన్ కళ్యాణ్ గారు చేశారు. మరి మత్స్యకార రాష్ట్రంలో కూడా చూసుకుంటే కనుక ఏదైతే తీర ప్రాంతం ఉందో తీర ప్రాంతంలో కూడా ఒక మత్స్యకార వికాస్ విభాగాన్ని ఏర్పాటు చేసి దాని చైర్మన్గా నన్ను పెట్టడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఇక్కడ కూడా ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులు కూడా వివిధ రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. మరి అవి కూడా వాటిని
ఆ సమస్యలు కూడా మరి కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి నోటీసులో పెట్టి వారికి కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఎమ్మెల్యే గారు ప్రధానంగా నిర్మాణ సారథులు అనే ఒక కమిటీని ఫామ్ చేశారు. ఇప్పటికే కొంతమంది అపోహలు ఉన్నాయి. ఏంటి ఈ కమిటీలు ఏంటి, వీటి ద్వారా ఏం చేయబోతున్నారు, పార్టీలో అంటే ఏమన్నా పదవులు పొందే వారి కోసం డైరెక్ట్గా పిలుస్తున్నారా, లేకపోతే క్షేత్రస్థాయిలో గ్రామీణంలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా బలోపేతం చేసే దిశగా ముందుకెళ్ళిపోతున్నారా? ఏమంటే వాళ్ళు ప్రతి పార్లమెంట్కి కూడా ఒక 175 కాన్స్టిట్యూషన్ ప్రతి నియోజకవర్గాల్లో కూడా ప్రతి పార్లమెంట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి కార్యకర్తని కూడా కలిసే విధంగా ఇవాళ అబ్జర్వర్గా మేము ఉన్నాం. ఈరోజు సాధకులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఈరోజు నెల్లూరు రూరల్ కానీ అదేవిధంగా నెల్లూరు అర్బన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితోటి కూడా మేము మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్క కార్యకర్తని కలిసి వారి యొక్క ఆలోచన విధానం, మరి పార్టీకి ఎప్పటి నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, మరి పార్టీకి ఏ రకమైన వాళ్ళు సేవ చేస్తున్నారు, మరి వారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనం చెప్పదలిసింది వాళ్ళకి ఒక మంచి విషయాలు ఏదైనా చెప్పే విధంగానే ప్రతి కార్యకర్తని కూడా కలుపుకునే విధంగానే మరి ఈ కార్యక్రమం ఉంటుంది. అంటే కొంతమంది అపోహలు చెందొచ్చు. పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా కార్యకర్తలే బలం కాబట్టి ఈ కార్యకర్తల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి కూటమిలో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరికి పదవులు రాలేని పరిస్థితి, ప్రతి ఒక్కరిని కూడా మనం ముందు సహకరించలేం. చాలా ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా దీని ద్వారా మరి వారికి కావాల్సిన అర్హతను బట్టి వారందరికీ కూడా పదవులు ఇచ్చే విధంగా కూడా మరి ముందుకు వెళ్తున్నామని చెప్పి ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లా ఇప్పటికే ఉన్నటువంటి కమిటీని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత అసమ్మతి సెగ జిల్లాలో గత కొంతకాలంగా కూడా కొనసాగుతుంది. మరి ఈరోజు ఈ యొక్క కమిటీల ద్వారా ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలుగా ఉండబోతున్నారు? ఏమంటే ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. వాళ్ళు కూడా ఒక డ్యూరేషన్ ఉంది. వాళ్ళకి గతంలో ఉన్న కమిటీలకు కూడా ఆ డ్యూరేషన్ ద్వారా వాళ్ళు వెళ్తారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. వారికి కూడా గతంలో ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి వారికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉండే విధంగానే మేము ముందుకెళ్తున్నామని చెప్పి ముందుకెళ్తాం. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ఏది ఆశించకుండా వస్తారు. కార్యకర్తలు కూడా నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారు తప్ప. ఎందుకంటే 2024-19లో చూడండి, ఆ రోజున ప్రభుత్వం ఏ రకమైన వాళ్ళపై అరాచకాలు పెట్టినా, వారిపై కేసులు పెట్టినా నిలబడిన కార్యకర్తలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారు. తప్పనిసరిగా వారి కోసం పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి వారందరికీ కూడా ఆదుకునే విధంగా నాకు ఏ కష్టం వచ్చినా సరే, ఎక్కడ కూడా ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఆ విభేదాలు సరి చేసుకునే విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా పార్టీని బలోపేతం చేసే విధంగానే తప్పనిసరిగా ఈ కమిటీ ద్వారా ఏదైతే సాధకులు కానీ లేకపోతే అబ్జర్వర్లు కానీ మేము కానీ ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండానే అన్నీ సెటరేట్ చేసి మరి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. చివరిగా ఏదైతే ఈ యొక్క సారథులకు సంబంధించినటువంటి కమిటీ కూడా పూర్తి స్థాయిలో మీరు మీ అబ్జర్వర్గా మీ ముందుకెళ్తా ఉన్నారు. వచ్చేటువంటి కార్యకర్తలు ఈ యొక్క జనసేనలో జాయినింగ్ ఇచ్చేటువంటి కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు, ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వబోతున్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా? కానీ తప్పనిసరిగా అండి ప్రతి ఒక్క కార్యకర్తని కూడా వారి యొక్క ఆలోచన విధానాలు మేము తీసుకుంటాం. వారు చెప్పే విధానాలు కూడా మేము తీసుకుంటాం. వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా మా అందరికీ ధైర్యం పవన్ కళ్యాణ్ గారు. ఆయన చూసే వాళ్ళు మేము జనసేన పార్టీలో కానీ ప్రతి కార్యకర్త ముందుకు రావడం చూస్తున్నాం. అదేవిధంగా వారికి కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రముఖమైన పాత్ర పోషించే విధంగానే మేము ప్రతి ఒక్కరిని ముందుకు వెళ్తాం. అలాగే అందరినీ కలుపుకోవాలి. ఎక్కడా కూడా విభేదాలు లేకుండా కులమతాలకు అతీతంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం ఇవాళ ఇక్కడ కులమతాలకు అతీతంగా ఒక ఎస్సీ వర్గాల నుంచి కానీ అదేవిధంగా ఒక మైనారిటీస్ ముస్లిమ్స్ కానీ అదేవిధంగా ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూస్తున్నాం నెల్లూరు నుంచి కూడా ముస్లింలు లేదా ఎస్సీలు ఆయన కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అంటే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి ఒక కులం అంటూ లేదు. ఆయనకి వాళ్ళు చూస్తున్న సోషల్ మీడియాలో ఏదో ఒక కులం నుంచి వైఎస్ఆర్ వాళ్ళు ఏదో వివిధ రకాలైన అలరలు చేస్తున్నారు. అంటే ఆయన టార్గెట్ చేస్తే ఆయనకి ఏదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఏదో మళ్ళీ రాబోయే రోజుల్లో వాళ్ళ అధికారం వస్తుందని కళ్ళకు అంటున్నారు. కాబట్టి ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం లేకపోతే మంత్రులు ఇస్తారని ఆలోచన భ్రమలో వాళ్ళు ఉంటున్నారు. తప్పనిసరిగా ఏదైతే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్న పదవిని గౌరవం తెచ్చే విధంగానే ఆయన తీసుకున్న శాఖలు కానీ గతంలో ఉన్న మంత్రులు చూడండి, గతంలో ఈరోజు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పాత్ర చూడండి, ఆ పదవులకు గౌరవం తెచ్చే విధంగానే మరి ఆయన ముందుకు వెళ్తున్నారు. మరో విషయం ఏంటంటే నియోజకవర్గం అవ్వచ్చు లేకపోతే మండలాలు అవ్వచ్చు గ్రామాలు అవ్వచ్చు, అక్కడ కోరుకునేది అంటే పవన్ కళ్యాణ్ గారు మా ఊరు వస్తే మా గ్రామం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోటి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం ఉంది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరు వెళ్ళినా సరే ఆ గ్రామం అభివృద్ధి చెందే విధంగానే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజు 3 సంవత్సరాలు కూడా పూర్తిగా
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, కార్యకర్తలకు కూడా అన్ని రకాలుగా కూడా అండగా ఉండే విధంగానే వాళ్ళందరం కలుపుకునే విధంగానే ఈ పార్టీ బలోపేతం చేసే విధంగానే కూడా మేము మాకు ఇచ్చిన బాధ్యతను కూడా మేము సక్రమంగా నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. ఈ మొత్తానికైతే నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి నిర్మాణ సారథుల సేకరణకు సంబంధించిన ఒక కమిటీ పూర్తి స్థాయిలో కూడా వచ్చేటువంటి కార్యకర్తల ఆలోచనలు రాబోయేటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల యొక్క నేపథ్యంలోనే ఈ కమిటీని ఫామ్ చేస్తున్నారు. ఏదైతే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో కూడా బలోపేతం చేసేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల పార్లమెంట్ స్థాయిలో ఈ యొక్క నిర్మాణ సారథ కమిటీల యొక్క సమావేశాలు అవుతున్నాయి. మొత్తానికి 4 రోజుల పాటు 5 రోజుల పాటు జరిగే యొక్క సమావేశానికి బొమ్మిడి నారాయణ నాయక్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ముందుకెళ్లే పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తుతం నిర్మాణ సారథుల కమిటీ యొక్క తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, టౌన్ హాల్ నుంచి.